నమస్తే. ప్రొద్దుటూరులోని రాజుపాలెం మండలం ఎక్స్ జెడ్పీటీసీ మనతో ఉన్నారు భాస్కర్ గారు. ఆయనతో ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా జరుగుతుంది ప్రచారం? బ్రహ్మాండం జరుగుతుందమ్మా. ఎలక్షన్స్కు రెండు పార్టీలు బాగా జరుగుతున్నాయి. కాకపోతే తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు అయితే బాగుంది. రాజుపాలెం మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి ఈ 5 ఏళ్లలో? మరి రాజుపాలెం మండలానికి సంబంధించి అయితే ఎటువంటి ఎమ్మెల్యే నిధులు అయితే ఇచ్చినట్టు నాకైతే దాఖలాలు కనపడలేదు. ఒకవేళ మండలానికి సంబంధించి మండల పరిషత్ నుంచి వచ్చిన గ్రాంట్లు కూడా కొన్ని ఆయన క్యాన్సిల్ చేయించడం జరిగింది. సపోజ్ నేను వెళ్ళాల కుమ్మరపల్లి పంచాయతీలో ఉన్నప్పుడు అక్కడ రోడ్లు మండలానికి సంబంధించి ఎంపీటీసీలకు ఇచ్చినారు. సో అక్కడ బురద గుంటలు అట్లా మా పల్లెలకు సంబంధించి ఉన్నప్పుడు అక్కడ మేము ఇసుక శాండ్ అన్ని తోరి అంటే గ్రామ పంచాయతీ ఎట్లా తీర్మానం చేసి అదేవిధంగా మండలంలో తీర్మానం చేసిన పనులే ఆయన క్యాన్సిల్ చేయించినాడు. సో వెళ్ళాలా అనేది రాజుపాలెం మండలంలో పుణ్యక్షేత్రం. అటువంటి చోట అంటే ఆ ఏరియాకంతా వాటర్ సోర్స్ అంతా వెళ్ళాల దగ్గర ఉంది. కుందు నది నుంచి అక్కడికి అన్ని పల్లెలకు వెళ్తుంది. అక్కడ నేను మామూలుగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో ఆ గ్రాంట్ శాంక్షన్ చేయించుకున్నాను అనమాట. ముందు టెండర్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తే ఆ గ్రాంట్లను కూడా ఎమ్మెల్యే గారు క్యాన్సిల్ చేయించినాను. అభివృద్ధి చేయించినానని ఆయన చెప్తానంటే అది విచిత్రమే. ఎందుకంటే పెద్దలు ఎవరో ఆయన చెప్పినట్టు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగా ఉండు సజ్జనుడు పలుకు అని ఆయన అన్ని అబద్ధాల మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తాడు. నేను పలానా ఊళ్ళో క్యాన్సిల్ చేయించినాను శాంక్షన్ చేయించినాను నేను ఈ ఊరికి అనేంత ధైర్యం అయితే అభివృద్ధి చేసినానని ఆయన గుండె మీద చేసుకొని చెప్పేంత ధైర్యం ఎమ్మెల్యేకి లేదని నేను ఈ సభకు తెలుసా. మీరు ఇలా అంటున్నారు కదా, మరి జనాలు 2 సార్లు ఎందుకు ఆయన గెలిపించారు? ఆయన పాజిటివ్గా చేయకపోతే, పనులు చేయకపోతే? ఫస్ట్ 2014లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈయనకు టికెట్ వచ్చింది. అంటే ఆ సింపతి సానుభూతి మీద మాలాంటి వాళ్ళంతా జగన్ అభిమానులు రాజశేఖర రెడ్డి మీద అభిమానులు ఉండేవాళ్ళు 2014లో ఆయన గెలిపించడం జరిగింది. పోతే 2019కి వచ్చి జగన్ సార్ను ముఖ్యమంత్రి ఒకసారి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓట్లు వేసినారు. ఇప్పుడు ఆయనకి ఏమి అభివృద్ధి చేశాడని ఓట్లు అడుగుతాడు? ఎంతసేపు నేను జగన్ సార్కు ఎంపీ సార్కు ఓటు వేయండి అని అడుగుతున్నాడు తప్ప నేను ఫలానా అభివృద్ధి చేసిన మీ గ్రామాలలో నాకు ఓటు వేయండి అని అడిగేంత అతనికి లేదని నేను క్లియర్గా చెప్తాను. రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, వరదరాజులు గారు, వీళ్ళిద్దరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా తేడా ఉందమ్మా. వరదరాజు రెడ్డి గారు అంటేనే ఒక నిజాయితీ. అంటే ఇట్లా మనం ఉండాల స్వాతంత్రం నుంచి మనం పెద్దల పూర్వం చెప్పుకునేటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తి. అంటే ఒక డబ్బు చేయి పట్టకుండా ఆయన దగ్గర నుంచి మేమంతా శిష్యరికం చేసి నేర్చుకొని వచ్చి సమాజంలో సొసైటీకి ఏదైనా చేయాలా కానీ సొసైటీలో అక్రమాలు అన్యాయాలు చేసి సంపాదించాలని అనుకునే వ్యక్తి కాదు. అంటే నీతి నిజాయితీగా జీవించాలా, ప్రజలకు సేవ చేయాలా. రాజకీయం అంటే రాక్షసంగా జీవించడం కాదు, నలుగురికి చేతనైన సహాయం చేయాలనేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు వరదరాజు రెడ్డి. ఈయన వచ్చిన తర్వాత ఈ శాండ్ నుంచి ఇసుకే కాదు, గుట్కా కాదు, మట్కా కాదు, ఫలానాని లేకుండా రాజమౌళి ప్రతిదానికి ఇతనే ప్రాతినిధ్యం వహిస్తున్నాడనే చెడ్డ పేరు పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆయనను ఈయన కంపారిజన్ చేసుకుంటే ఈరోజు 82 వయసులో కూడా వరదరాజు రెడ్డి కావాలని పొద్దుటూరు ప్రజలు కోరుకుంటా ఉన్నారంటే ఇంకా దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? మరి ఈరోజు ఆయన ఏజ్కు తగినట్టు నేను 3వ హ్యాట్రిక్ చేస్తాను అని గొప్పగా చెప్పుకుంటున్నాడే కానీ ఇట్లాంటి వ్యక్తికి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు కదా. నేనేం తప్పు చేసినాను, నేను కూడా సక్రమంగా చేయాలని మరి ఈరోజు పార్టీలో కొన్నిరెడ్డి శివచంద్రాన్ని కానీ ఎక్స్ జెడ్పీటీసీ నన్ను కానీ కౌన్సిలర్లను కానీ మరి అందరి పొద్దుటూరులో ఈ వైపుకి ఎందుకు వస్తున్నారు? తెలుగుదేశం వైపు అంతా మరి అభివృద్ధి చేసింటే రాజమౌళి వైపు ఉండాలి కదా వీళ్ళంతా. మరి వీళ్ళంతా తప్పుడోళ్ళా? రాజమౌళి తప్పుడోడా? వరదరాజు రెడ్డి తప్పుడోడా? జనాలు ఏ వైపుకి వస్తున్నారంటే ఒక నీతి నిజాయితీగా పరిపాలన ఈ ఏజ్లో కూడా ఆయన పొద్దుటూరుని కాపాడుతాడు అంటే ప్రజల ధన మాన ప్రాణాలకు కాపాడాల్సిన వ్యక్తే భక్షిస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఇద్దరిని కోరుకుంటున్నారు. వ్యాపార సంస్థలు అనేవాళ్ళు పాపం ఇక్కడ ఆయన ఉద్దేశం ఎందుకు గెలుస్తానని అనుకుంటుంటాడంటే లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు, ఆ లబ్ధిదారుల వల్ల నేను గెలుస్తానని అనుకుంటున్నాను. అది మూర్ఖత్వం. ఇక్కడ
కడప జిల్లాలోనే పొద్దుటూరు తాలూకా అనేది ఒక సపరేట్, ఎందుకంటే ఇది బిజినెస్ సెంటర్ అంతా. ఇక్కడ ట్యాక్స్ కట్టే వాళ్ళే ఉన్నారు, లబ్ధిదారుడికి ట్యాక్స్ కట్టేవానికి తేడా ఉంది కదమ్మా. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ పీపుల్. సో ఇక్కడ బీసీ ప్రజలు ఎక్కువ ఉన్నారు. బీసీలలో ఈ మధ్య తను మద్దతు చేసినాడు కాబట్టి అదొక విధంగా భయమైనటువంటి వాతావరణం కలిగి ఉంది. కాబట్టి పొద్దుటూరులో వ్యాపారస్తులు అందరూ కామ్గా శాంతిగా ఉండాలా. చదువుకున్నారు కాబట్టి ఎడ్యుకేషన్గా ఉండే వాళ్ళు అంతా ఏం కోరుకుంటారు, శాంతి పొద్దుటూరు కావాలని కోరుకుంటారు. ఆ శాంతి ఎప్పుడో వరదరాజరెడ్డి ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు ఆయన అయితేనే బాగుంటుందని ప్రజలు కోరుకోవడం వల్ల ఇప్పుడు వరదరాజరెడ్డి నిలబడినాడు. అతడు తప్పకుండా గెలుస్తాడు. అందరి మద్దతు ఉందమ్మా, ప్రజలందరూ కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. శాంతి సహనంతో ఉన్నటువంటి వరదరాజుల రెడ్డి గారే ఈసారి గెలుస్తారని చాలా పక్కాగా చెప్తున్నారు భాస్కర్ గారు. ఇది ఇవాళ చిట్ చాట్. మళ్ళీ ఇంకొక చిట్ చాట్తో మేము ముందుకు వస్తాం.